హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు అంటారు. అమ్మ అన్నం పెట్టాలన్నా కూడా రైతు పండించాల్సిందే, ఆ రైతు చెమట చిందించాల్సిందే. అటువంటి రైతులకి ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి గౌరవం దక్కుతుంది అంటే బా అద్భుతం అనే చెప్పాలి. అన్నా వీళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే దయచేసి ఒక 2 minutes చూడిన తర్వాత కావాలంటే తీసేయండి. ఆంధ్రప్రదేశ్ లో రైతుల పరిస్థితి ఏంటో మినిమం తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. అరే ఏందన్నా రైతులకి ఏమైంది అంటే నీకేమీ తెలియదనే దాని అర్థం. మిర్చి రైతులు బాధ ఆకాశాన్ని అంటుతుంటే మిగిలిన అందరు రైతుల బాధ పాతాళానికి దిగిపోయి ఏడ్చి 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 కన్నీరు ఇంకిపోతుంది. అప్పులు చేసి 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 తిరిగి ఊర్లు వెళ్ళలేక ఫోనులు కూడా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్కడు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు అప్పులు చేసి పంటలు పండిస్తే మద్దతు ధర దొరక్క ఎక్కడైతే వాళ్ళు పంట తీసుకొచ్చారో అక్కడే రోజులకు రోజులు పడిగాపులు కాస్తూ ఉన్నారు. ఏ రోజైనా రేటు పెరిగి ఆ ధాన్యాన్ని గాని ఆ మిర్చిని గాని కొంటే ఆ డబ్బులతో ఇంటికెళ్ళి అప్పిచ్చినోడు మొహం చూసి అన్నా ఇంతే ఉన్నాయి ఇంత అయిందని చెప్తామని. కానీ ఆ అదృష్టం పాపం ఆంధ్రప్రదేశ్ లో ఏ రైతులకి లేదు. ఎంత దారుణంగా ఉందో మీకు ఒక వీడియో చూపిస్తా. ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు మీరు డెసిషన్ తీసుకోవచ్చు. ఆకలి 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 అని అలమటించే ప్రతి ఒక్కడు కూడా ఇటువంటి వీడియోలు చూసినప్పుడు చెల్లించక తప్పదు. వాళ్ళ బాధ మీ వరకు చేరిందా లేదా? వాళ్ళ ఆర్తనాదాలు మీకు వినిపిస్తున్నాయా లేదా? ప్రజలకి అదేవిధంగా నాయకులకి నాది ఒకటే సూటి ప్రశ్న. వీళ్ళని ఆదుకునేవాడు ఎవడు? రాజకీయ నాయకులు మాటలు చెప్పి అధికారాన్ని దక్కించుకున్నారు. పవన్ కళ్యాణ్ అయితే 100కి 100 రెట్లు అటర్ఫ్లాప్ రాజకీయ నాయకుడిగా నిలిచిపోయాడు. అయ్యో మాకు హెల్ప్ చేయండి అయ్యా అని రోడ్డెక్కి రోధిస్తున్న రైతులను పట్టించుకునే ఒక్క నాయకుడు కూడా లేడా? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో 20 నుంచి 25 వేల రూపాయలు అమ్మిన మిర్చి ఇప్పుడు 11,000కి 10,000కి 8,000కి 6,000కి కూడా అడుగుతూ ఉన్నారంటే రాజకీయ నాయకులది తప్ప రైతులు తప్ప? ఏ నాయకుడు ఉంటే రైతులు గర్వంగా పంట నమ్ముకున్నారు? ఏ నాయకుడు ఆర్బీకే సెంటర్లు పెట్టి రైతులకు దగ్గరయ్యాడు? ఏ నాయకుడు రైతుల పక్షాన నిలబడి అధికారంలో లేకపోయినా మిట్ట మధ్యాహ్నం ఎండలో మిర్చి ఘాటు మొహానికి తగులుతున్నా కూడా అండగా నిలిచి పోరాటం చేశాడు. ఇప్పుడు అడపా తడపాగా అప్పుడప్పుడు ఇస్తున్న 11,000 కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాస్తే సెంట్రల్ గవర్నమెంట్ కి వాళ్ళు ఫిక్స్ చేసిన రేటు 11,000. సో మీరందరూ గమనించవలసింది ఏంటి? అన్నం పెట్టే రైతుకి అండగా ఉండవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది. పాపం ఈ రోజు ఒక రైతు బాధపడుతూ ఉన్నాడంటే మీ అమ్మ నీకు ముద్ద కలిపి పెట్టింది కదా, ఆ రోజు నువ్వు ముద్ద తిన్నకి ఆ రైతే కారణం. సో ప్రతి ఒక్కరికి నా
సిన్సియర్ అడ్వైజ్ ఒకటే, రైతుకు అండగా నిలవండి. వారికి మద్దతు ధర రావడానికి పోరాటం చేయండి. మీరు సోషల్ మీడియాలో అయినా పర్లేదు, ఎక్కడైనా పర్లేదు. మీ స్లోగన్‌ని వినిపించండి. మీ స్వరాన్ని ఈ గద్దెనెక్కిన బాగా బలిసి రైతును వదిలేసిన ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి వినిపించేలాగా గర్జించి చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.